హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అలసందల పప్పు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను అలసంద పప్పుని కొద్దిగా పెనం మీద లైట్గా వేయించుకున్నానండి. పప్పు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా, ఉప్పు, పసుపు, జీలకర్ర, కొత్తిమీర. పోపు కోసము మనము వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకున్నామండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. స్టవ్ మీద కుక్కర్లో వాటర్ వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం కడిగి ఫ్రై చేసుకున్న అలసందలు వేసుకున్నానండి. టమాటాలు, ఉప్పు, పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 4 లేదా ఒక 3 స్టీమ్స్ వచ్చే వరకు స్టీమ్ పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, 4 విజిల్స్ తర్వాత పప్పు ఇలా ఉడికింది. నేను పప్పు గిత్తె సాయంతో దీన్ని ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైందండి. ఇందులోకి జీలకర్ర, ఆవాల్ని వేసుకుంటున్నా. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చిని వేస్తున్నానండి. ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇప్పుడు ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి అలసంద పప్పు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.